ఇప్పుడు నార్మల్గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్కి నేషనల్ అవార్డు రావడం బెస్ట్ యాక్టర్. అంతేగా మరి, అది ఎంత గర్వంగా ఉంటుంది. అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి? అందరికీ విషయం చెప్పాను చక్కగా అంతా. నిజంగా గర్వం కదా అది. మన ఆస్కార్ అనేది ప్రతి ఒక్క మనవాని కదా, మన ఇండస్ట్రీ కాదు, ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కార్ వచ్చిందంటే కనుక అది ఎంత గర్వం అనేది మనకి ఒక గూజ్ బంప్స్ వస్తాయి కూడా. వచ్చింది అనగానే ఇంకా మనకే ఇలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళని అడగాలి అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్. వాళ్ళు నంబైపోయారు. తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ 10 సంవత్సరాల నుంచి 10-15 ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది ఇట్స్ గ్రేట్. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి తోడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడం, అల్లు అర్జున్కి రావడం, సినిమాల కాంపిటీషన్ ఫస్ట్ టైం ఒక హీరోకి నేషనల్ అవార్డు రావడం, ఇంకా వస్తాయి ఇంకా డెఫినెట్గా. మన తెలుగు ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ్య, 100%. అదే కష్టపడతారు, టాలెంటెడ్. ఇంకోటి ఏంటంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ. తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు, సినిమా పీపుల్ని కానీ. సినిమా అనేది వాళ్ళ ఉద్యోగమో, వాళ్ళ చదువు, వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది ఇమీడియట్ సినిమావే. ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్గా. అందుకనే ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు, అందరూ ఎవరు మామూలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా సెలబ్రిటీస్ కూడా. కొత్త ఇల్లు ఏమి పైనుంచి ఊడిపెడితే కాదు ఇది. కరెక్ట్. బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా ఈ లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్. అంతే, ఏది చేసినా ఇప్పుడు నువ్వెంత కామ్గా ఉందాం అనుకున్నా అంతే కాంట్రవర్సీలోకి నేను ఎప్పటికప్పుడు లాగుతూనే ఉన్నారు. వెళ్ళకూడదురా అనుకుంటే కనపడకూడదురా అనుకుంటా మళ్ళీ నన్ను లాగుతూ ఉంటారు. అదే నీకు అప్పుడప్పుడు అనిపించదా, నన్ను గడిగడికి కాంట్రవర్సీలో లాగుతున్నారు కాబట్టి నేను కూడా అసలు విజృంభించి నేనే కాంట్రవర్షియల్గా తయారైతే ఎలా ఉంటుంది? ఒకళ్ళు అవన్నీ ఏంటంటే ఉంటాయి. అదేలే, ఇప్పుడు ఈ సొసైటీలో అన్నీ ఉంటాయంటే అన్నిటికీ ధైర్యంగా ముందుకెళ్తామే తప్పితే. అదే మంచి చెడు అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానికి తగ్గట్టు దాన్ని తగ్గి మనం మరీ డిసప్పాయింట్ అయిపోయి అయిపోయి అని వేసి మనం అట్లా ఏముండదు. బట్ ఏంటంటే వచ్చినప్పుడు కరెక్ట్గా స్పందించడం, ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది పర్ఫెక్ట్గా దాన్ని ఎంతవరకు స్పందించాలో అంతవరకు. ఇప్పుడు అట్లా చేశారని చెప్పేసి నేను ఎమోషనల్ అయిపోయి తిట్టేసి ఇట్ట ఇవన్నీ అలా కాదు కదా, అటువంటి సిచ్యువేషన్ కాదు ఇది. ఎగ్జాక్ట్లీ. పొలైట్గానే మనం కాదురా బాబు అని చెప్పాము, ఇది కాదురా బాబు అని సిచ్యువేషన్ ఏమంటే వాళ్ళు చూసుకుంటారు కదా మనకి సంబంధం. ఎగ్జాక్ట్లీ.